కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. కృష్ణుడు ధర్మజునితో నర్జును సందేశంబు చెప్పుట. వచనము అని ధర్మరాజు అనగా శ్రీకృష్ణుడు అతడితో ద్వారక నుండి వచ్చినవాడు. అర్జునుడు తనతో చెప్పినాడంటూ చెప్పిన మాటలు నీకు తెలిపెదను వినుము. ఆట వెలది. నా మనవిగా ప్రభువునకు విజ్ఞప్తి చేయుము. రాజులందరూ కుతూహలంతో యజ్ఞానికి వస్తున్నారు. వారు పూర్వం ఎటువంటి వారైనప్పటికీ పగ పూనిన వారైనప్పటికీ అని అర్థం. వారిని పూజించటం మన విధి అని చెప్పుము. వచనము విశేషంగా నా కుమారుడు కందము మణిపూర పురమునకు అధిపతి, సకల సద్గుణాలచేత ప్రకాశించేవాడు, గొప్ప మేలు చేసేవాడు, వివేకశాలి, దేనియందును అణువంత కూడా దోషం లేనట్టివాడు అయిన బభ్రువాహనుడు. కందము మీ పాదపద్మాలు దర్శించటానికి రావటమే తనకు ఉత్తమ విధి అని నమ్మి ఎన్నాళ్ల నుండో వేచి ఉన్నాడు. కాబట్టి వస్తాడు. అతడు దయాయుక్తమైన మీ మన్ననకు తగినవాడు అని చెప్పుము. వచనము అని అర్జునుడు చెప్పినాడని అనగా విని ఆ మాటలను మెచ్చుకుని ధర్మరాజు కృష్ణుడితో సీసము అర్జునుడు అనేక యాద్ధాలలో క్లేశపడటం నేను విన్నాను. ఆనాడు ఆ విధంగా భీష్ముడు, ద్రోణుడు మొదలైన వీరులతో చేసిన భయంకర యుద్ధంలో కష్టాలు పొందాడు. ఈనాడు ఈ విధంగా క్లేశాల పాలవుతున్నాడు. ఉత్కృష్ట సౌఖ్యాలకు యోగ్యమైన శరీరం కలిగిన అర్జునుడు ఈ విధంగా నా కొరకే పడరాని పాట్లు పడుతున్నాడు కదా. నేను నిన్ను ఒక మాట అడుగుతాను. అతడి శరీరం ఉత్తమ లక్షణాలతో కూడినట్టిది. ఈ విధంగా అతడు మితిలేని దుఃఖాలను అనుభవించటానికి హేతువైన దోషం అతడి అవయవాలలో దేనియందైనా ఉన్నదా? నీవు సూక్ష్మంగా చూపు పెట్టి కనుగొన్నదేదైనా ఉంటే నాకు స్పష్టంగా తెలియజేయుము. కందము నాకు తెలియజేదగిన దైతే దయతో చెప్పుము అని అనగా శ్రీకృష్ణుడు రాజాగ్రణి నీకు తెలియజేయటం నా విధి. యథార్థం చెప్పుతాను వినుము. తేటగీతి రాజా అర్జునుడి సర్వావయవాలు శుభలక్షణ సంపన్నములే ఉన్నవి. కాని పిక్కలు అతడి ఒడ్డు పొడవులను మించి ఉన్నవి. ఇదొక్కటే లోపం. కందము ఈ లోపం వలన అధిక శుభలక్షణాలతో కూడి ప్రకాశించే శరీరం కలిగిన అర్జునుడికి ఇప్పుడు కష్టాలు కలుగుతున్నవేమో కాని ఇంకా ఏ అరిష్టమూ సంభవించదు. వచనము శ్రీకృష్ణుడు ఆ విధంగా యథార్థం చెప్పగా ధర్మరాజు విని అతడి ముఖం చూచి అది సరే అని అన్నాడు. ఆ సమయాన ద్రౌపది ఆనందమయమైన చూపుతో చూచింది. ఆ చూపు అర్జున సంబంధమైన సంతృప్తి తీరును సూచిస్తున్నదని లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు గ్రహించాడు. అప్పుడు భీముడు మొదలగువారును యాదవ యువకులును అర్జునుడి గుణగణాలను కొనియాడుతున్నారు. అర్జున స్తుతియే ఆనాటికి తాము చేసే గోష్ఠి అని వారు భావించి పరస్పర సంభాషణం సాగిస్తుండగా విజయుడి దగ్గర నుండి ఒక దూత వచ్చి సీసము దూత ధర్మరాజునకు నమస్కరించి అర్జునుడు ఈ నగరం సమీపించాడు. రేపు మీ పాదాభివందనం చేయవస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఆనందబాష్పాలు రాల్చాడు. అతడి శరీరంపై గగుర్పాటులు పొడమినవి. ఆ మహారాజు దూతకు బహుమానంగా నగలు, బట్టలు, బంగారు నాణములు ఇచ్చాడు. అందరూ ఆనందామూతమున ఓలలాడారు. అర్జునుడిని చూడవలెననే తహతహపాటుతో తెల్లవారుటెప్పుడో అని వారనుకొంటూ ఉండగానే సూర్యుడు ఉదయించాడు. అర్జునుడు కాలకృత్యాలన్నీ తీర్చుకొని యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ పట్టణానికి వచ్చాడు. వచనము ఆ సమయంలో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము.
అర్జునుడు యజ్ఞాశ్వంబుతోడ హస్తిపురంబునకు వచ్చుట. కందము. జనమేజయ వినుము, ఆ యజ్ఞాశ్వం ఉచ్చయశ్రవము యొక్క క్రీడా విలాసంచేత పోరులకందరకు కన్నుల పండువు చేసింది. సంతోషంచేత వారు పలికే తీయని నోటి మాటలు. సీసము. అంతటా ఈ ప్రకారంగా మ్రోసింది. ఈ యజ్ఞాశ్వం స్వేచ్ఛగా సమస్త దేశాలలోనూ తిరిగింది. అక్కడక్కడ రాజులు సైన్యాలతో వచ్చి చుట్టుముట్టి దీనిని ఆపారు. కాని అర్జునుడు వారిని గడ్డిపరక వలె పరిగణించాడు. వారిని ఓడించి విజయం పొందినప్పుడు సైతం ఇతడు క్రోధం చూపలేదు. అన్నగారు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు. నేను అసహాయుడిని అని ఏనాడు ఇతడు మనసులో అనుకొనలేదు. ఈ అర్జునుడు తప్ప ఈ విధంగా మరొకడికి ఒడలు అలవకుండా చెక్కు చెదరకుండా రావటం శక్యమా? ఇది ఎంతో వింతగా ఉన్నది. కందము. సగరుడు మొదలైన వారిని పొగడటం మనం విన్నాము కదా. ఈ విధంగా మానవాతీతమైన బలపరాక్రమాలు ఎవరికైనా కలిగినవా? అర్జునుడితో సాటిరాగల వీరులు ఈ ప్రపంచంలో ఇక ముందు పుట్టరు. కందము. మానవ ప్రయత్నము, దైవబలము ఒకదానితో ఒకటి పోటీపడి కార్యసాఫల్యం కలిగిస్తుండగా ధర్మరాజు అఖండానందం అనుభవిస్తున్నాడు. ఇటువంటి గొప్ప ఇంకెవరికైనా ఉన్నదా? ధర్మరాజు నిత్యము తన ధర్మాన్ని గుర్తించి విధులు నిర్వహిస్తున్నాడని, దైవము ఎల్లప్పుడూ అతడికి తోడ్పడుతూ అతడు చేసే పనులు జయప్రదముల ఏటట్లు చేస్తున్నదని తాత్పర్యం. కందము. పుణ్యాత్మ. ఆ విధంగా మాటలు మ్రోయిచుండగా పౌరసమూహం ఘోషించే సముద్రమో అన్నట్లు ఉప్పొంగింది. ముల్లోకాలలో అటువంటి వైభవాన్ని మనం చూడలేదు, వినలేదు. వచనము. ఇంకను. సీసము. ఇతడే రాజులకు తలవంపులైటట్లుగా యంత్రమత్స్యాన్ని పడగొట్టి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు. ససైన్యంగా దేవేంద్రుడిని జయించి ఖాండవదహనం గావించాడు. శివుడితో ద్వంద్వ యుద్ధం చేసి అతడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అసహాయుడై భీష్ముడు మొదలైన మహావీరులను, దుర్యోధనుడిని, ధైర్యహీనులను గావించి గోవులను తీసుకొని వచ్చాడు. ప్రతిజ్ఞ చేసి భయంకర సంగ్రామంలో ప్రొద్దుకృంకకముందే సైంధవుడిని సంహరించాడు అంటూ పౌరజన సమూహం ఒత్తిడిగా చుట్టూ గుమగుడి మెడలెత్తి ఆ అర్జునుడిని ఆనందంతో చూచింది. కందము. పౌరజనుల మాటలు వింటున్న అర్జునుడి మనస్సు సంతోషించింది. అతడు నడకల సొగసుతో గుర్రం ముందు నడుస్తుండగా యజ్ఞశాలకు వచ్చాడు. వచనము. అప్పుడు ధర్మరాజు, భీమాదులు, బలరామకృష్ణ ప్రభృతులు అర్జునుడికి ఎదురుగా వెళ్లి అతడిని కలుసుకున్నారు. అతడు వారినందరినీ సమయానికి తగిన సదాచారాలతో సంతోషింపజేశాడు. తరువాత గాంధారిని, కుంతిని చూచాడు. చివరకు అర్జునుడు ఒడ్డు చేరిన ఈతగాడైనాడు. అందరూ తన చుట్టూ చేరి పొగడ్తలతో ముంచి తేలుస్తుండగా అతడు ఒక సుందర స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో సీసము. బభ్రువాహనుడు దొరతనం ప్రకాశిస్తుండగా ఒలుపి చిత్రాంగదలతో కూడి ధర్మరాజు గృహానికి వచ్చాడు. ధర్మరాజు, అతడి తమ్ములు బలరామ, కృష్ణాది యాదవులు ఆనందించారు. అతడి రాక సఫలమయ్యేటట్లుగా అతడిని సన్మానించారు. బభ్రువాహనుడు కూడా అందరికీ కర్తవ్య నిష్ఠతో ప్రీతి కలిగించి గాంధారి, ధృతరాష్ట్రులను దర్శించి నమస్కారాలు చేశాడు. కుంతిని చూచి పాదాభివందనం గావించాడు. ఆమె అతడిని దీవించి కౌగిలించుకొన్నది. వచనము. బభ్రువాహనుడు ధర్మరాజును సేవించి కూర్చున్నాడు. ధర్మరాజు, అతడి తమ్ములు అతడికి నవరత్న ఖచ్చితములైన నగలు, శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చారు. బలరాముడు, కృష్ణుడు మొదలగువారు అతడికి పలు నగలు, తడతడలాడే బట్టలు పెక్కులు పెట్టారు. ఆ సమయాన సీసము. రాజాగ్రణి. ఉలూపి చిత్రాంగదలు మొట్టమొదట గాంధారిని, తరువాత కుంతిని దర్శించారు. కుంతీదేవి వారిని గొప్ప మన్ననతో దీవించి కౌగిలించుకున్నది. రత్నకాంతిమయమైన నగలు పెట్టింది. పిదప ఉలూపి చిత్రాంగదలు ద్రౌపదిని, సుభద్రను సముచిత రీతిగా దర్శించారు. ద్రౌపది, సుభద్రలు వారు దర్శించిన తీరునకు తుల్యంగా వారిని చక్కగా గౌరవించి
ఆనందింపజేసి తగిన ఆసనముల మీద కూర్చుండబెట్టారు. వారితో సంభాషించి సంతోషించారు. ఈ విధంగా అశ్వమేధ ప్రారంభం అన్ని నడవళ్ల చేత ఉన్నతము, మనోజ్ఞము అయింది. వచనము: తరువాత యజ్ఞయోగ్యమైన రోజు వచ్చింది. అప్పుడు వ్యాసుడు వచ్చి ధర్మరాజుతో, నీవు ఈరోజు యజ్ఞం చేయటానికి పూనుకొనుము, ఋత్విక్కులు శుభముహూర్తం సమీపించిందని అంటున్నారు. నీ యజ్ఞం చాలా గొప్పది. నీవు మహాధనవంతుడవు అయ్యావు. దక్షిణలు వలసిన దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఇచ్చి 3 యజ్ఞాలు చేసినంత ఫలాన్ని పొందుము. అశ్వమేధ యజ్ఞం చివర దోషపరిహారార్థం చేసే స్నానం మిక్కిలి పవిత్రమైనట్టిది. అది సమస్త పాపాలను తొలగింపజాలినట్టిది. భారత యుద్ధంలో దాయాదులను సంహరించటం పాపం అనే వ్యథ నీకు మనస్సులో పుట్టింది. అటువంటివన్నీ యజ్ఞాంత స్నానం వలన తొలగి నీ మనస్సు నిర్మలమవుతుంది. సమస్త శుభాలు కలుగుతాయి అని చెప్పాడు. జ్ఞానుల పట్ల ఆసక్తి కలిగిన ఆ ధర్మరాజు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ధర్మరాజశ్వమేధ యాగంబు సుప్రయోగంబుగా జేయుట. కందము: జనమేజయ దీక్షవహించి మిక్కిలి కొనియాడదగినట్లుగా అశ్వమేధయాగ కర్మకాండమునకు పూనుకొని చాలా గొప్పగా మహానందంతో నిర్వర్తించాడు. కందము: బృహస్పతితో సమానులైన ఋత్విజులు శాస్త్రక్రమంగా శాస్త్రోచితంగా యజ్ఞ కార్యకలాపాన్ని నడిపారు. అందువలన మంత్రపఠన దోషాలు లేకుండా క్రమపద్ధతి వదలి హోమద్రవ్యాలు వేల్చటం సంభవించకుండా ఆ యజ్ఞం ప్రకాశించింది. చంపకమాల: ఋత్విజులు సావధానులై ప్రవర్గ్యమనే యజ్ఞాంగాన్ని పండితులు ప్రశంసించేటట్లుగా చేశారు. మంత్రపూతంగా సోమరసం పిండారు. సవనకర్మం ఆచరించారు. వేదశాసనం తప్పక ఆయా కార్యాలు ఒనరించి నూతన శ్రేయస్సులు ప్రాప్తించేట్లు చేశారు. వారు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుడిని స్తుతించటంచేత తాము చేసే యజ్ఞ కార్యాలకు వన్నె తెచ్చినవారయ్యారు. వచనము: ఆ సమయాన సీసము భీముడు యజ్ఞానికి వచ్చిన వారిని ఉద్దేశించి చూచి తినండి, ధరించండి, కోరిన వస్తువులు తీసుకొనండి, దుఃస్థితిని తెలిపి తొలగించుకొనండి అని చెప్పుతూ ఉండేవాడు. అందువలన బహువిధ పదార్థ సమృద్ధి వలన తృప్తి పడకుండా వెళ్లేవాడు. ధనధాన్య వస్త్రాలను పుష్కలంగా పొంది పేదరికాన్ని తొలగించుకొననివాడు. గౌరవ పురస్సరంగా కోరిన దానిని పొందకుండా వట్టి చేతులతో పోయేవాడు. ఏదైనా దోహకం సంభవిస్తే దానిని తెలిపి పోగొట్టుకొనకుండా వెళ్లిపోయేవాడు ఒక్కడు కూడా లేడు. ఉత్పలమాల: జనమేజయ ఆ అసమాన యజ్ఞ సదస్సులో ఎక్కడ చూచినా వ్రతానుష్ఠానంలో ఆసక్తి లేనివాడు, ఉపద్రష్టగానివాడు, వేదాంగవేత్తగానివాడు లేడు. అటువంటి సదస్సులు దేవేంద్రుడి కొలువులోని దివ్యర్షులలో తప్ప మరెక్కడా కనబడరు. వచనము: ఆ విధంగా కాక సీసము జనమేజయ దేవర్షులు యజ్ఞం చూచే వేడుకతో కలిసికట్టుగా ఆనందదాయకాలైన గానాలు చేశారు. అప్సరసలు అనేక విధాలైన మనోహర నృత్యాలు ప్రదర్శించారు. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు అక్షతలు చల్లుతూ పెక్కు దీవెనలు ఇచ్చారు. ప్రాచీన కాలంలో ప్రసిద్ధులైన షోడశ మహారాజులు గావించిన యజ్ఞాలతో ఇది సాటి అవుతుందనటం ఎందుకు? మించిపోతుందిగాని ఏమాత్రమూ వాటికి తక్కువ కాదు అనేటట్లుగా ధర్మరాజు అశ్వమేధం ఒప్పారింది. వచనము: ఋత్విజులు బంగారు ఇటుకలతో యజ్ఞవేదిని నిర్మించారు. దానియందు ఇటుకలు 4 వరుసలుగా పేర్చారు. దాని కొలత 13 మూరలు. అది గ్రద్ద ఆకారాన ఉన్నది. ఋత్విక్కులు ప్రధానమైన యూప ప్రతిష్ఠ గావించారు. యూపముల మొత్తం 21. వాటిలో చండ్రకొయ్యలతో చేసినవి 6, మారేడుతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, దేవదారు దుంగలతో చేసినవి 2, విరివి చెట్టుతో చేసినది 1. ఈ 21 యూపాలనుగాక అలంకారార్థం అనేక సువర్ణయూపాలను కూడా శాస్త్రప్రకారంగా నిలిపారు. వాటియందు కందము జనమేజయ మహాయశస్శాలి
యాజకులు యూపాలకు 4 కాళ్లు కలిగిన జంతువులను, పక్షులను, మత్స్యాదులను కట్టారు. ఆ యజ్ఞంలో ఆ విధంగా బంధించిన ప్రాణుల సంఖ్య 300. కందము. యజ్ఞాశ్వాన్ని ఉత్తని యూపానికి కట్టారు, దాని చుట్టూ పశుసమూహాన్ని నిలిపారు. ఆ నిలిపిన సొగసు ధర్మజుడి అశ్వమేధయాగం దక్ష ప్రజాపతి యాగము వంటిదే అని చాటుతున్నది. ఈ అశ్వమేధయాగం దక్షుడి యజ్ఞము వంటిదని భావం. తేటగీతి. వేదాలు ప్రతిపాదించినది, చూడదగనది అయిన ఆ అశ్వమేధ కర్మకాండం గావించే ఋత్విజాల బృందానికి వేదవ్యాసుడి శిష్య సమూహం వన్నె పెట్టేదిగా ప్రకాశించింది. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ధర్మరాజు వ్యాసునకు యజ్ఞదక్షిణగా ధనరాజ్యం బంతయునిచ్చుట. ఋత్విజులు సర్వజంతువులను చంపి వండారు. యజ్ఞాశ్వాన్ని కూడా చంపేటప్పుడు పట్టపురాణి అయిన ద్రౌపదిని దానికి దగ్గరగా ఉండేటట్లు చేశారు. అశ్వమాంసాలను ఆయా దేవతలకు వేల్చే సమయంలో ఆమె చేత కూడా తన చేతి మీదుగా చేయదగిన హోమాలు చేయించారు. తరువాత గుర్రం వసను వేల్చేవేళ వ్యాపించిన వాసనను పీల్చి ధర్మరాజు తమ్ములతో పాటు ఆనందించాడు. మిగిలిన అశ్వావయవాలను కూడా ఋత్విజులు శాస్త్రవిధులను అనుసరించి వేల్చారు. వేదవ్యాసుడు సకల లోకాలకు శ్రేయస్సు సమకూరేటట్లు ధర్మరాజు అశ్వమేధయాగాన్ని నిర్వహించి ఉదాత్తస్వరంతో ఆ యజమానుడిని దీవించాడు. దేవర్ శులందరును ధర్మరాజును ఆశీర్వదించారు. కౌరవవంశమును పవిత్రం చేసే ఆ చక్రవర్తి. తేటగీతి. ధర్మరాజు సదస్యులకు మహానందం కలుగగా 1000 కోట్ల టంకాలు దక్షిణలుగా ఇచ్చాడు. బ్రహ్మజ్ఞాన మహత్వంతో ప్రకాశించే వేదవ్యాస మహర్షికి తన భూమండల సామ్రాజ్యమంతా సమర్పించాడు. కందము. ఆ విధంగా కురువంశగ్రణి అయిన ధర్మరాజు సమర్పించగా ఋత్వికులలో ప్రధాన నిర్వాహకుడైన వ్యాసుడు భూమిని స్వీకరించాడు. రాజశ్రేష్ఠుడైన ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. ఆటవెలది. నీవు ఋత్విక్కులకు భూమినిచ్చావు. బ్రాహ్మణ ప్రకృతి కలిగిన మేము బంగారాన్ని కోరుతాము. కాబట్టి గౌరవభావంతో బ్రాహ్మణులు కోరిన దానిని ఇవ్వటం శ్రేయస్కరం. వచనము. అని ఇంకా. కందము. మహామతి. భూమి యొక్క వెలగా మాకు బంగారాన్ని ఇమ్ము అని అనగా పౌరవకులజుడైన ధర్మరాజు రాజులందరూ వింటుండగా వేద సంరక్షకుడైన వ్యాసుడితో ఈ విధంగా అన్నాడు. ఆటవెలది. పెద్దలు అశ్వమేధయాగానికి ధరణి దక్షిణ అని అంటారు. కావున అర్జునుడు జయించిన భూమినెల్లా మహానందంతో ఋత్విక్కుల ఆరాధనమయ్యేటట్లుగా ఇచ్చాను. వచనము. అని ఇంకను. చంపకమాల. పుణ్యవిచార. నేను అడవికి వెళ్లి అక్కడ సుఖంగా నివసించగలవాడనే కాని బ్రహ్మస్వమును తిరిగి తీసుకొంటానా అని ధర్మరాజు అన్నాడు. అతడి తమ్ములు ద్రౌపది మీరు నిర్ణయించిన పని నిర్ణయించినట్లే జరగాలి, మరొక మాట చెప్పవద్దు అని అన్నారు. అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలు విని ఆనందరోమాంచములు అనుభవించారు. వచనము. ఆ సమయాన. తేటగీతి. ఆ కౌరవశ్రేష్ఠుడిని ఆకాశవాణి ప్రశంసించింది. సమస్త జనులు అతడిని మిక్కిలి పొగడారు. వ్యాసుడు కూడా స్తుతించి బ్రాహ్మణ బృందం వింటుండగా ఆ రాజశ్రేష్ఠుడితో ఈ విధంగా అన్నాడు. కందము. ఓ మానవాధపతి, మేము అమ్ముతాము అన్నప్పుడు నీవు భూమిని ధనమిచ్చి కొనటం సమంజసమైన పద్ధతే అవుతుంది. దీనిలో తప్పు ఏమీ లేదు. ఈ బ్రాహ్మణుల కోరిక నెరవేర్చి సంతోషంగా పంపుము. కందము. అని వేదవ్యాసుడు పలుకగా కృష్ణుడు రాజా, నీవు ఈ మహర్షి ఆజ్ఞాపించిన పని చేయుము అని అన్నాడు. ఆ మాటకు ఒప్పుకొని ధర్మరాజు తమ్ములతో అట్లే చేయుదుముగాక అని సంతోషంతో. తేటగీతి. కోటికోట్లు టంకాలు కుప్పపోసి ఇదే భూమి వెల అని చెప్పి ఆ మహర్షి నాయకుడికి సమర్పించాడు. వేదవ్యాసుడు ఆ అసమాన ధనరాశిని ఋత్విజుల బృందానికి పంచిపెట్టాడు.
వచనము ఇంకను తేటగీతి ధర్మరాజు బంగారంతో చేసిన యజ్ఞశాల భాగాలు, యజ్ఞవేది, యూపాలు, బహిర్ద్వారాలు, వివిధ పాత్రలు, దండములు, సజ్జలు, పీటలు హృదయానందం కలుగగా బ్రాహ్మణ బృందాలకు సమర్పించాడు. తేటగీతి ధర్మరాజు ఆ విధంగా బ్రాహ్మణులకు సమర్పించిన తరువాతనే క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు, ఇతర జాతుల వారికి, విదేశీయులకు కోకొల్లలుగా అపరధనాన్ని ఇచ్చాడు. కందము సమస్త జనులు ఈ విధంగా సువర్ణధనంచేత మిక్కిలి సంతృప్తి చెందారు. వారు ఆనందంతో పొంగుతూ ధర్మరాజును ప్రశంసిస్తూ తమ తమ నివాసాలకు వెళ్లారు. కందము జనమేజయ మరుత్తుడితో సమానుడైన ఆ ధర్మరాజు చేసిన సర్వోత్తమ దానం మరొకచోట ఏనాడు చూచినది కాదు, విన్నది కాదు, చూడబోము, వినబోము అని అర్థం. కందము పుణ్యాత్మ వేదవ్యాసుడు తన భాగమైన బంగారాన్ని కుంతీదేవికి ఇచ్చాడు. ఆ సాధ్వి దాని నెల్ల ధర్మకార్యాలకు ఉపయోగించింది. తేటగీతి ధర్మరాజు చుట్టాలతో రాజులతో కూడి యజ్ఞాంత స్నానం చేశాడు. దీనివలన అతడి శరీరం పవిత్రమైంది. మనస్సునందలి సర్వదోషాలు వదిలిపోయాయి. అతడు చివరకు మహాపుణ్యంతో ప్రకాశించేవాడయ్యాడు. వచనము ఆ విధంగా ప్రకాశించి ధర్మరాజు వ్యాసుడి పాదాలు తన నొసటిని తాకేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేసి ఆ కులపతిని అనేక విధాలుగా ప్రస్తుతించాడు. తరువాత ఆ మహర్షి శిష్యులతో పాటు అదృశ్యుడయ్యాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ధర్మజుడు యజ్ఞంబునకు వచ్చిన రాజుల నెల్ల సత్కరించి పంపుట. కందము కురుకుమార శ్రేష్ఠ తమ్ములు సమస్త రాజులు చుట్టుచేరి ధర్మరాజు నక్షత్రాలలో చంద్రుడివలె ప్రకాశించాడు. తేటగీతి ధర్మరాజు కుబేరుడివలె అతిశయిస్తూ యజ్ఞం చూడవచ్చిన రాజులకందరకు మణులు పొదిగిన నగలు, ఏనుగులు, గుర్రాలు, వేశ్యా బృందమును అత్యధికంగా ఇచ్చాడు. ఆటవెలది ధర్మరాజు ప్రీతి పొందిన మనస్సుతో మహాఘనత వెల్లడయ్యేటట్లుగా గౌరవించి బభ్రువాహనుడికి శ్రేష్టమైన వస్తు సముదాయాలిచ్చి స్వరాజధానికి వెళ్లటానికి అతడిని అనుమతించాడు. కందము రాజా ఉలూపి చిత్రాంగదలు సముచితమైన హోదాను, గౌరవాన్ని పొంది అర్జునుడి దగ్గరనే ఉండగా బభ్రువాహనుడు సంతోషం అతిశయించగా తన నగరానికి వెళ్లాడు. తేటగీతి రాజా ముందుగానే వచ్చి ఆనందంగా కాలం గడుపుతున్న దుస్సలకు ఉన్నత స్థితి ప్రాప్తించగా ధర్మరాజు ఉత్సాహంతో ఆమె మనుమడిని సింధుదేశానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. కందము పాండురాజు పెద్ద కొడుకైన ధర్మరాజు పరిపూర్ణ ప్రేమతో వారి వారి దేశాలలో ఎవరికి దక్కవలసిన రాజ్యాలను వారికి విభజించి ఇచ్చి రాజులనందరినీ సింహాసనాల మీద నిలిపాడు. ధర్మరాజు రాజులనందరినీ జయించినవాడు అయినప్పటికీ ఎవరి రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చాడు. ఇది అతడి ఔదార్యానికి తార్కాణం. వచనము ఈ విధంగా ధర్మరాజు రాజులనందరినీ సంతోషపెట్టి వీడ్కొలిపాడు. కృష్ణుడికి ఉత్తమోత్తమ వస్తువులతో కూడిన గొప్ప కానుకలిచ్చి అతడిని దేవుడివలె పూజించాడు. భక్తితో బలరాముడిని పూజించి అతడికి రత్నాలు సమర్పించి సంతోషం కలిగించాడు. సాత్యకి మొదలైన యాదవులకందరికీ లోకాతీతాలైన వస్తువులు సమర్పించాడు. తగిన రీతిగా వీడ్కొలుపగా వారందరూ ద్వారకానగరానికి వెళ్లిపోయారు. అనేక దేశాల నుండి వచ్చిన జనులను అన్నపానీయాల చేత సువర్ణ వస్త్రదానాదుల చేత సంతృప్తి పరిచాడు. మంగళవాద్యధ్వనులు దిక్కులందంతటా నిండగా స్తోత్రపాఠాలు, ఆనందగానాలు వింటూ స్వగృహానికి వచ్చాడు. ఈ విధంగా వైశంపాయనుడు అశ్వమేధయాగ వృత్తాంతం వినిపించిన తరువాత జనమేజయుడు అతడితో ఇట్లా అన్నాడు. ఆటవెలది పుణ్యమూర్తి
మా తాతగారు అశ్వమేధయాగం చేసేటప్పుడు అత్యాశ్చర్యకరమైన సంఘటన ఏదైనా సంభవించి ఉంటే దానిని వినగోరుతాను చెప్పుము. వచనము అని అడిగిన ఆ రాజుతో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. కందము ఆ విధంగా భూమండలంలోని బ్రాహ్మణులందరూ అత్యధిక ధనప్రాప్తి వలన ఆనందించగా అశ్వమేధయాగం లోకాతీతంగా నడిచింది. ఆ వేళ తేటగీతి రాజా సమస్త జనులు ఆశ్చర్యపడగా ధర్మరాజు మనస్సు ఆనందించగా అతడి మీద తేనె సోనలు జాలువారే పూలవాన కురిసింది. వచనము ఆ సమయంలో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము సక్తుప్రస్థ చరిత్రంబు నకులంబు బ్రాహ్మణులకుం జెప్పుట. సీసము ఒకానొక ముంగిస ఒక కన్నం నుండి బయటికి వచ్చి బ్రాహ్మణుల మధ్య ఉండి, ఈ అశ్వమేధయాగం విషమంత కూడా సక్తు ప్రస్థుడి మహాధర్మాన్ని పోలదు అని అన్నది. ఈ మాటలు విని బ్రాహ్మణులు ఆశ్చర్యపడ్డారు. వారు దానిని సూటిగా చూస్తూ ఈ యజ్ఞంలో మంత్రపఠనం, కర్మకాండ నిర్వహణం, వివిధ దానకార్యాలు, అనేక త్యాగాలు లోకాలచేత ప్రశంసించబడ్డాయి. ధర్మరాజు చూపిన భక్తి, శ్రద్ధలు, అనురాగం, వినయం దేవతలకు, మునులకు హర్షం కలిగించాయి. నీవు ఏ కారణం వలన ఈ మహాయజ్ఞాన్ని లొచ్చు అని అన్నావు, మాకు అర్థమయ్యేటట్లు చెప్పుము అని అన్నారు. వచనము బ్రాహ్మణుల మాటలు విని ఆ ముంగిస వారితో ఈ విధంగా అన్నది. సీసము బ్రాహ్మణులారా వినండి. పుణ్యభూమిగా ప్రసిద్ధికెక్కిన కురుక్షేత్రంలో ఒక గొప్ప బ్రాహ్మణుడున్నాడు. అతడు కోపతాపాలు లేనివాడు, కోరికలు లేనివాడు, పొలాలలో రాలిన గింజలు ఏరుకొని తినేవాడు. అతడికి భార్య, కొడుకు, కోడలు తోడుగా ఉంటారు. తపస్సే అతడికి సంపద. ఇట్లా ఉండగా ఒకసారి వానలు కురవలేదు. వరి, గోధుమ పంటలన్నీ బుగ్గి అయిపోయాయి. అతడికి తిండి దొరకటమే అసాధ్యమైనది. అతడు, అతడి ఇల్లాలు, కొడుకు, కోడలు నలుగురు వెళ్లి నివ్వరిధాన్యం ఏ కొంచెమో ఏరుకొని వస్తారు. దానివలన వారి ఆకలి తీరటం లేదు. వచనము ఒకనాడు వారు నలుగురు ఉదయం నుండి ప్రొద్దు పడమటికి వ్రాలేదాకా తృణధాన్యం వెదికి తెచ్చారు. అది 4 మానికల పేలపిండి అయింది. ప్రతిదినము చేసే శాస్తోక్ష కర్మములనన్నిటినీ చేసిన తరువాత వారు నలుగురు ఆ కుంచెడు పేలపిండిని తలకొక మానెడు సమానంగా పంచుకొని ఉపయోగించుకొనటానికి సిద్ధంగా ఉన్నప్పుడు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము యముడు సక్తుప్రస్థునికడ కతిథియే వచ్చుట. తేటగీతి బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడు ఆ సమయానికి వచ్చాడు. వారు నలుగురు చూచి సంతోషంతో అతడికి ఎదురుగా వెళ్లి అతడిని పర్ణశాలలోనికి తీసుకొనిపోయి పీటమీద కూర్చుండబెట్టి చంపకమాల. ఆ నలుగురు బాటసారి కాళ్లు కడిగి పరమ ప్రీతితో కుశల సంభాషణం నడిపారు. అప్పుడు మునిశ్రేష్ఠుడు తన వంతుకు వచ్చిన పేలపిండిని వినయంతో చూపి, బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ పేలపిండి పాపం చేసి సంపాదించినది కాదు, దీనితో ఆకలి తీర్చుకొనుము. వచనము ఆ ముని ఈ విధంగా అని తన వంతు పేలపిండిని సమర్పించాడు. ఆ బ్రాహ్మణుడు ఆ పిండిని తిన్నాడు, కాని అతడికి తృప్తి కలుగలేదు. దీనిని గమనించి ఆ ముని దేనివలన ఇతడు సంతృప్తుడవుతాడు, ఏ విధంగా ఇతడికి తృప్తి కలిగించాలి అని దిక్కుతోచని స్థితివలన మనస్సులో ఆందోళన పడ్డాడు. అప్పుడు అతడి భార్య అతడి మనస్సులోని అభిప్రాయం తెలుసుకొని, కందము నా వంతు పేలపిండి సమర్పిస్తాను, మీరీ బ్రాహ్మణుడిని తృప్తిపరచండి అని అన్నది. అప్పుడు ఆ ముని తన భార్య ఆయాసము, ఆకలిచిచ్చును కనులారా చూస్తూ వచనము ఈ విధంగా అన్నాడు. కందము ఉత్తమాంగన, నోరులేని జంతువులు, పక్షులు వెదికి తెచ్చిన తిండి ప్రేమతో తమ భార్యలకు పెట్టుతున్నాయి. అటువంటప్పుడు నీవు భుజించదగిన పదార్థాన్ని నేను తీసుకొనటం తగునా? కందము
తన భార్య సంతోషించే తీరు కోరని నీచుడు ఈ లోకంలో అప్రతిష్ఠ పాలవుతాడు, నరకలోకంలో యమభటులు హింసిస్తుంటే బాధపడతాడు. వచనము. ఆ మాటలు విని మునిపత్ని అతడి ముఖాన్ని సూటిగా చూచి, తేటగీతి. స్త్రీకి చుట్టమైన, తోడైన, మిత్రుడైన, తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, దేవుడైనా భర్తయే, కాబట్టి ఆమెకు మగని పని చేయటం ధర్మం. వచనము. అదియునుగాక. కందము. సద్గుణ సంపన్న. నీవు ఆకలితో మలమలమాడుతుండగా నాకు భాగమేమిటి? భాగాన్ని తీసుకొనటం పాపం కదా. ఈ విధంగా నేను తిండి తింటానా? నావంతు పేలపిండిని ధర్మప్రకారం మచ్చలేని మనస్సు కలిగిన ఆ బ్రాహ్మణుడికి అర్పించుము. చంపకమాల అని మునిపత్ని తనవంతు పేలపిండి ఇచ్చింది. అప్పుడు ముని ఆ బ్రాహ్మణుడిని చూచి, మీ ఆకలి తీరనట్లున్నది, దీనిని కూడా స్వీకరించండి అని అన్నాడు. ఆ అతిథి దానిని తిని కూడా తృప్తిని పొందలేదు. మునినాథుడు అతడి మనస్సును గ్రహించి మరలా విచారం పొందగా. వచనము. ఆ మునీశ్వరుడి కుమారుడు తండ్రి శోచనీయ స్థితిని గ్రహించి, సీసము. మునికుమారుడు తన పేలపిండిని తండ్రికి చూపి, పుణ్యపురుష, ఈ పిండిచేత అతిథిని తృప్తిపరచుము, తండ్రి చేయదలచిన పనిని చేయటం కుమారుడి ధర్మం అని అన్నాడు. అప్పుడు ముని కొడుకుతో, కుమారుడు ఎంత పెద్దవాడైనా అతడు తండ్రికి బాలుడుగానే కనబడతాడు. బాలురకు ఆకలి ఎక్కువచనము, కావున నీ పేలపిండి తీసుకొనటం తగని పని అని పలికాడు. అప్పుడు మునికుమారుడు, తండ్రియే కుమారుడు అని వేదం చెప్పుతున్నది కదా. ఆలోచించగా నన్ను కాపాడటం నిన్ను కాపాడుకొనటమే దయాంతరంగా. ఈ పిండి ఈ మహాత్ముడికి ఇచ్చి నన్ను కాపాడుము. వచనము. ఈ విధంగా అనిన కొడుకు మాటలకు ఆ మహాత్ముడు సంతోషించి అతడి పేలపిండిని అతిథికి సమర్పించాడు. అతిథి దానిని తిన్నాడు, కాని అతడి ఆకలి తీరలేదు. ఇది చూచి మునీశ్వరుడు హృదయతాపం పొందాడు. ఆ తాపాన్ని సూచించే అతడి ముఖాకృతిని కోడలు చూచింది. ఆమె తన వంతు పిండిని మామగారి ముందు పెట్టి, సీసము. దీనిని కూడా అతిథికి సమర్పించుడు అని కోడలు అన్నది. ఆ మాటలు విని ఋషీశ్వరుడు, అయ్యో, ఆకలిచేత నీ అవయవాలు సత్తువలేక సడలిపోయాయి, నీ మనస్సు వ్యాకులత చెందింది. ఈ పేలపిండిని తీసుకొని నీవు అలసి సొలసి ఉండగా నేను ఏ విధంగా చూడగలను అని అన్నాడు. అప్పుడు కోడలు, మీరు నా గురువునకే గురువులు, ప్రాణాలుగాని అవయవాలుగాని మహాత్ముల సేవకే అంకితాలు కదా. ఈ పేలపిండి ఇవ్వటం నా విధి. మీరు దయతో నేను పెద్దలను అనుసరించే స్వభావం కలదానని నిరూపించుడు అని పలికింది. ఆ మునిపతి ఆ మాటలకు ఒప్పుకొని కోడలివంతుకు వచ్చిన పేలపిండిని ప్రీతితో అతిథికి సమర్పించాడు. ఉత్పలమాల. మునిపతి సమర్పించగా అతిథి సంతోషంతో పేలపిండిని తీసుకొని వేడుకతో తిన్నాడు. అతడి శరీరమునందు తృప్తి, ముఖంలో మెప్పు కనబడ్డాయి. అతడు మునీశ్వరుడితో, సద్గుణ శ్రేష్ఠ, నిన్ను చూడటానికి వచ్చాను. నేను యముడిని, నీ సదాచార ప్రకృతిని చూచి మెచ్చుకొన్నాను అని హృదయపూర్వకంగా అన్నాడు. కందము. భక్తి, వినయము, శ్రద్ధ, ఓర్పుతో కూడిన మర్యాద, దయ, అతిథులయందలి ప్రేమ నీ యందే నిలుకడగా ఉన్నవి. కందము. దేవతలు, యక్షులు, సిద్ధులు నీ దానం చూచి ఆశ్చర్యపడి ఆకాశంలో గుంపులు గట్టి మహానురాగంతో నిన్ను వర్ణిస్తున్నారు. ఇదిగో చూడుము. కందము అని యముడు చూపేటప్పుడు దేవేంద్రుడు పూలజడివాన కురిపించాడు. లయబద్ధంగా మనోహరంగా దేవదుందుభులు మ్రోగాయి. వచనము. ఆ సమయంలో ఆ అతిథి మరల ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. యముడు సత్తుప్రస్థుని బ్రహ్మలోకంబునకు నియోగించుట. కందము. సజ్జన స్తుత్య.
సప్తర్షుల మనస్సులు నిన్ను చూడాలని ఉవ్వెళ్ళూరుతున్నాయి. నీవు నీ భార్యతో, కొడుకుతో, కోడలితో కూడి స్వర్గానికి రమ్ము. తేటగీతి. పుణ్యాత్మ. ఆకలి బుద్ధిని తేజస్సును మట్టుపెట్టుతుంది. ఆశ దయను నాశం చేస్తుంది. ఈ లోకతత్వం తెలిసి భార్య అని బిడ్డలని చూడకుండా ఆకలిని ఆశను జయించావు. ఈ విధంగా అతిథి పూజ చేసిన పుణ్యంచేత. కందము. మహానియమశీల. నీ అందలి అనుగ్రహంతో బ్రహ్మ నీవు కుటుంబంతో కూడా తన సభకు రావాలని నిర్ణయించాడు. ఆ సృష్టికర్త పరమానందంతో నీ కొరకు తొందరలోనే విమానం పంపుతాడు. చంపకమాల. వివేకనిధి. వినుము, అనేక దానాలు, ప్రఖ్యాత యజ్ఞాలు ధర్మబద్ధమైన ప్రశంసకు తగనవి కావు. సన్మార్గంలో సంపాదించి కూడబెట్టిందే శ్రేష్టం. యోగ్యుడైనవాడికి తగిన సమయంలో అల్పవస్తువైన దానం చేయగలగటం ఉత్తమ ధర్మం. కందము అని పలుకుతూ యముడు తన దేవరూపాన్ని చూపాడు. ఇంతలో ఆకాశాన సువర్ణమణి నిర్మితమైన విమానం కనబడింది. దానిని చూచి మునులు ఆశ్చర్యపడ్డారు. వచనము. అప్పుడు సక్తుప్రస్థుడు, అతడి భార్య, కొడుకు, కోడలు యముడికి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడగా. తేటగీతి. యముడు సక్తుప్రస్థుడితో ధర్మపరాయణ. బ్రహ్మ పంపిన విమానాన్ని చూచావా అని అంటూ ఉండగానే విమానం భూమి మీదకు దిగింది. ఆనందంతో యముడు సక్తుప్రస్థుడితో ఈ విధంగా అన్నాడు. కందము. సద్గుణాతిశయ. నీవు, నీ భార్య, కొడుకు, కోడలు వేడుకతో హాయిగా ఈ విమానం ఎక్కండి. ప్రశస్తగతితో బ్రహ్మసభకు వెళ్ళాలి. కందము అని అనగా సక్తుప్రస్థుడు తనవారితో పాటు విమానం ఎక్కి యముడు సాగనంపగా వెళ్లిపోయాడు. జరిగిన దానినంతా నేను చూస్తున్నాను. కన్నం నుండి వెలుపలికి రాగా నా శరీరం మీద. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. సక్తుప్రస్థుడు సకుటుంబముగా బ్రహ్మలోకంబునకు బోవుట. వచనము. ఆ పేలపిండి సువాసన వ్యాపించి అతిథి కాళ్లు కడిగిన నీటి తడి అంటుకొని సక్తుప్రస్థుడు చేసిన ధర్మము మహిమ వలన నా తల శరీరం ఒకవైపు బంగారం అయినవి. ఆనాటి నుండి నేను దానకార్యాలు జరిగే చోట్లకు, పవిత్రములైన మున్యాశ్రమాలకు, వివిధ యజ్ఞాలు చేసే ప్రదేశాలకు వెళ్లుతూ ఉన్నాను. రెండోవైపు బంగారం అవుతుందేమో అనే అభిప్రాయంతో ఎన్నో చోట్లకు వెళ్లినప్పటికీ కానే కాలేదు. లోకంలో శ్రేష్టమైన నడవడిగల ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తున్నాడు. అక్కడ నా కోరిక నెరవేరుతుందేమో అనే ఆశతో ఇక్కడకు వచ్చాను. కాని నాకేమీ విశేషం కనబడలేదు. అందుచేత పొలాలు మొదలైన చోట్ల రాలిన గింజలను ఏర్కొని తిని బ్రతుకుతున్న ఆ బ్రాహ్మణుడి ధర్మంతో ఈ యజ్ఞం సాటికాదు అని అన్నాను. ఈ విధంగా పలికి ఆ ముంగిస తాను ఎక్కడకు వెళ్లేది ఎవ్వరికీ తెలియకుండా వెళ్లిపోయింది. పాండురాజ కులపావన. ఆ యజ్ఞంలో సంభవించిన ఆశ్చర్యకరమైన విషయం నీకు తెలియజేశాను అని వైశంపాయనుడు అనగా విని జనమేజయుడు. సీసము. పుణ్యాత్మ. రాజులు యుద్ధంలో ప్రీతిగలవారు, మునులు తపస్సునందు ఆసక్తి కలవారు, బ్రాహ్మణులు అంతరింద్రియ నిగ్రహంలో శ్రద్ధ కలవారు. అందువలననే కదా పూర్వకాలంలో రాజులు అనేకులు యాగాలు చేసి అనుపమ కీర్తులను, ఉత్తమలోకాలను పొందారు. ధర్మరాజు సత్యం వలన, అంతరంగ శుద్ధి వలన, భక్తి శ్రద్ధ వలన, దానక్రియల వలన పూర్వరాజుల కంటే అధికుడయ్యాడు. వేదవ్యాసాది కర్మనిష్ఠులు సంతోషించగా అందరూ మెచ్చుకొనేటట్లుగా దేవేంద్రుడు యాగాలు చేసిన రీతిగా అశ్వమేధం చేశాడు. వచనము. ఆ ఉత్తమ ధర్మాన్ని ముంగిస ఆక్షేపించటానికి కారణమేమి అని జనమేజయుడు అడిగాడు. వైశంపాయనుడు ఆ రాజుతో ధర్మనందనుని, ఆ యజ్ఞం నీవు వర్ణించినటువంటిదే. కాని ఒక మాట చెప్పుతాను, సావధానంగా వినుము. ఆ ముంగిస పశుహింసారూపమైన యజ్ఞం కంటే అహింసారూపమైన యజ్ఞం గొప్పదని చెప్పింది. అది కారణం వివరించకుండా చెప్పలేదు.
తన తల శరీరంలోని సగభాగము బంగారం కావటానికి కారణం చెప్పింది కాబట్టి దాని మాటలు త్రోసివేదగనవి కావు. దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది వినుము అని ఈ విధంగా చెప్పాడు. సీసము. కురువంశగ్రణి. పూర్వం దేవేంద్రుడు యజ్ఞం చేయటానికి పూనుకొన్నాడు. అప్పుడు మునులు దేవతలు కూడి ముందు ఋత్విక్కులను నియమించారు. సుందరమైన యజ్ఞవేదిని నిర్మించారు. శాస్త్రోక్తంగా హోమం చేయటానికి తగనవారు వెళ్లి జంతువులను కొని తెచ్చారు. వాటిని చూచి మునుల మనస్సులు కరగెనవి. వారు ఇంద్రుడి ముఖాన్ని సూటిగా చూచి అయ్యో పుణ్యాత్మ, హింస ధర్మం కాదు, కృతయుగం ప్రవేశించింది, కావున ఇప్పుడు 3 ఏళ్లు నిలువ ఉన్న విత్తనాలే యజ్ఞద్రవ్యాలు. కందము. మహాత్మా, వేదోక్త ప్రకారంగా ప్రేమతో హోమం చేయుము, అది నీకు ధర్మాభివృద్ధిని చేకూరుస్తుంది. కరుణా కటాక్ష వీక్షణాలతో జంతువుల దుహకాన్ని చూడుము. ఆటవెలది. ఇంద్రుడు మునుపతుల మాటలు లెక్క చేయలేదు. దానివలన వారికి ఇంద్రుడికి వివాదం కలిగింది. దేవతలు ఇంద్రుడి కొమ్ము కాచారు. అందువలన వివాదం ఇంకా ఎక్కువ అయింది. వచనము. ఆ సమయాన వేదంలో యజ్ఞ సంబంధమైన భాగం తెలిసిన అపరిచర వసువు అక్కడకు వచ్చాడు. అప్పుడు ఆ 2 పక్షాలవారు ఆ రాజును నిర్ణయించుమని కోరారు. అతడు దేవతా పక్షమునందలి అభిమానం చేత జంతువధ చేయదగనదే అని చెప్పాడు. అందువలన అతడికి అధోగతి కలిగింది. కాబట్టి హింస లేని యజ్ఞం మన్నించదగింది. ఇందులో అనుమానించవలసినదేమీ లేదు. అంతేకాకుండా ఆటవెలది. ఉంచవృత్తి అయిన బ్రాహ్మణోత్తముడు ప్రాణరక్షణార్థం సమకూర్చుకొని తాను తనవారు తినటానికి సిద్ధంగా ఉన్న ఆ పేలపిండిని అతిథికి సమర్పించాడు. ఇది పొగడదగదా? పొగడదగనదే అని అర్థం. వచనము. వైశంపాయనుడు చెప్పిన మాటలు విని జనమేజయుడు మునీంద్ర, సక్తుప్రస్థుడి త్యాగం కొనియాడదగనదే. మీ మాటలకు ఒప్పుకొంటాను. ధర్మ మార్గంచేత ప్రాప్తించిన పదార్థం శుభకరం కదా. ఆ వస్తువు దానానికి ప్రశస్తం కావటం ఇంకా విస్పష్టంగా వివరించుము అని అన్నాడు. ఆ తరువాత వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. అగస్త్య మహాముని 12వ వార్షిక యజ్ఞ ప్రభావము. సీసము. రాజా, ఈ విషయంలో లోకంలో ప్రసిద్ధికెక్కిన ఒక కథ నీకు చెప్పుతాను వినుము. అగస్త్యుడు నియమనిష్టలతో 12 ఏళ్లు ఒక గొప్ప యజ్ఞం చేయటానికి నిశ్చయించాడు. దివ్య మహిమ గల మహర్షులు ఆ యజ్ఞానికి ఋత్విజులే సమర్థంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కాని అప్పుడు ఇంద్రుడు వర్షాలు కురిపించలేదు. వరి మొదలైనవన్నీ చెడిపోయాయి. ఆ దుస్థితిని చూచి ఆ మహర్షులు శాస్త్రోక్తంగా అన్నదానాన్ని అగస్త్యుడు ఎట్లా చేస్తాడో. వచనము. ఈ మహాత్ముడు 12 ఏళ్ల యజ్ఞదీక్ష వహించాడు. ధర్మమార్గంచేత ప్రాప్తించిన పదార్థాన్ని తప్ప మరొక దానిని ఉపయోగించడు. వానలు పడటం లేదు అని విచారించారు. వారు తమలో తాము అనుకునే మాటలు శక్తిశాలి అయిన అగస్త్యుడు విని వారితో ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల. అప్రతిహత తపఃపరులారా, దేవేంద్రుడు ధర్మబుద్ధి అయి యజ్ఞానికి విఘ్నం కలుగకుండా మేఘాలను పంపి నెలకు 3 వానలు నిండుగా కురిపిస్తాడా? సరేసరి, లేదా నేనే ఆ దేవేంద్రత్వాన్ని స్వీకరించి లోకాన్ని కాపాడుతాను. మీరు నా విషయంలో నిర్విచారంగా ఉండండి. కందము. ఆ విధంగా కాకపోతే 3 లోకాలలో యజ్ఞద్రవ్యాలు కోటాన కోట్లు ఉన్నవి కదా. వాటిని ఉన్నవి ఉన్నట్లే మీ కాళ్ల దగ్గర సునాయాసంగా తెచ్చి పడవేస్తాను. తేటగీతి. పుణ్యాత్ములారా, అంత పెద్ద పని చేయాలా అని మీరు అన్నట్లయితే ఉత్తర కురుభూములలో పంటలు చక్కగా పండాయి. యాగకాలంలో అన్న ప్రదానం చేయటానికి కావలసిన ధాన్యాలు తలచిన వెంటనే ఇక్కడకు చేరుతాయి. వచనము. అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము. ఆ బాధ ఎందుకు?
నేను సంతోషంగా మంచి విత్తనాలతో యజ్ఞం చేస్తే లోకం అనావృష్టిచే చెడుతుందా? యజ్ఞానికి ఆటంకం కలుగుతుందా? విచారించనేలా? సీసము అగస్త్యుడు ఈ విధంగా అనగా విని మునులు లోకనందనీయ, నీవు ధర్మబద్ధంగా ప్రాప్తించిన వస్తువులు ఇచ్చేవాడవు. ఇంద్రుడి మీద కోపంచేత నీ నిష్కళంకమైన తపస్సు వ్యయం కావటం దేనికి? లోకాలన్నిటిలో ఉన్న ధనం తీసుకొనటం ఎందుకు? ఉత్తర కురుభూములలోని ధాన్యాలెందుకు? మంచి విత్తనాలతో ఫలం కోరి యజ్ఞం చేయటం ఎందుకు? మా కొరకు నీ మనస్సు ఇన్ని దారులు తొక్కింది. ఈ యజ్ఞాన్ని అనుకొన్నట్లు చేసి సుఖంగా ఉండుము. మేము చేసిన పుణ్యాల వలన మాకు కావలసిన ఆహార పదార్థాలను మేము తెచ్చుకొంటాము. మత్తేభము అని మునులు మాట్లాడుతుండగా ఆ సమయంలోనే ఇంద్రుడు జోరున వానలు కురియటానికి మేఘాలను పంపాడు. అంతేకాకుండా తన గురువును బృహస్పతిని ముందుంచుకొని వినయము భక్తి వెల్లడి అవుతుండగా తాను కూడా అగస్త్యుడిని దర్శించటానికి వచ్చాడు. ఉత్పలమాల ఇంద్రుడు రాగా అగస్త్యుడు గౌరవించి శాస్త్రోక్తంగా పూజించి నెమ్మదితో మంచి మాటలు చెప్పి అలరించి అతడిని బృహస్పతితో పాటు మరలా అమరావతికి తగిన విధంగా పంపాడు. ఇది చూచి మునులు మెచ్చుకున్నారు. లోకము సంతోషించింది. యజ్ఞము శోభిల్లింది. తేటగీతి యజ్ఞం ముగిసినప్పుడు అగస్త్యుడు వినయపరిపూర్ణుడే ఆ మహర్షులకు తగిన విధంగా పూజలు చేసి వీడ్కొలుపగా వారు తమ తమ నివాసాలకు వెళ్లారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. జమదగ్ని మహాముని పితృదేవతల శాపంబున నకులంబై పుట్టిన కథ. వచనము ఈ విధంగా హింస లేకుండా సదనుష్ఠానం కలదిగా మహాయజ్ఞం చేసి మిక్కిలి పొగడ్తలు పొంది అగస్త్యుడు ప్రకాశించాడు. ధర్మ మార్గాన ప్రాప్తించిన ద్రవ్యాలతో చేసే తపోరూపయజ్ఞం విద్వాంసులకు మనోహరమై ప్రసిద్ధికెక్కుతుంది అని వైశంపాయనుడు చెప్పగా విని జనమేజయుడు ఈ విధంగా పలికాడు. తేటగీతి పుణ్యాత్మ ఎవ్వడో ఒక మహాజ్ఞాని ఆ విధంగా ముంగిసరుపంతో సాక్షాత్కరించి బ్రాహ్మణులతో మనుష్యవాక్కులతో మాటాడి యుండవచ్చునని యూహించి. తేటగీతి బోధనశీల అతడెవ్వడో నిన్ను అడగాలని అనుకొన్నప్పటికీ ముందు సందర్భముననుసరించి వచ్చిన మాటలు వినవలెననే మనస్సుతో నేను ఊరుకున్నాను. అతడిని గూర్చి చెప్పటానికి వీలుంటే నాకు చెప్పండి. కందము అనగా వైశంపాయనుడు నీవు మహాపుణ్యంచేత ప్రకాశిస్తున్నావు. ఏ విషయమైనా నీకు తెలియకూడనిదంటూ ఒకటి ఉన్నదా? నీకు తెలిసేటట్లుగా ముంగిస వృత్తాంతం వినిపిస్తాను వినుము. సీసము జమదగ్ని నిగ్రహచిత్తుడై శ్రాద్ధం చేయ సంకల్పించాడు. నిష్ఠతో అందమైన క్రొత్త కుండలో హోమధేనువు పాలు పిండి అనుకూల ప్రదేశంలో దానిని జాగరూకతతో ఉంచాడు. అతడి మనస్సు పరీక్షించాలని క్రోధభూతం నిశ్చయించింది. అది ఆకారం ధరించి వచ్చి చూచినవారు పొరపాటున జరిగిందని అనుకొనేటట్లుగా పాలకుండను పడద్రోసింది. పుణ్యాత్ముడైన జమదగ్ని చూచుకుడా కోపించలేదు. అప్పుడు ఆ భూతం మనస్సులో మెచ్చుకొని అతడితో ఇట్లా అన్నది. కందము పుణ్యాత్మ భృగు సంతతివారికి ముక్కుమీద కోపం ఉంటుందనే వదంతి లోకంలో వ్యాపించి ఉన్నాయి. అది అసత్యమని నేడు తెలిసింది. నీకు ఓడిపోయాను. మితిమేరా లేని నీ తపస్సుకు నేను భయపడతాను. వచనము అని ఇంకా ఇట్లా అన్నాడు. కందము విద్యానాథ నాయందు దయచూపుము. నన్ను ప్రేమతో చూడుము. నా తప్పు సహింపుము అనగా జమదగ్ని శాంతమూర్తి అయి ఆ భూతాన్ని ప్రేమతో చూచి. వచనము నా విషయం ఇప్పుడు. కందము నీవు నా ఎడ ఏ తప్పు చేశావు? అనుమానం వలన చేశాననే నీకేమైనా భయం కలిగితే దానిని త్రోసివేయుము. శ్రాద్ధ సంకల్పము భగ్నమవటంచేత పితృదేవతలు నన్ను కోపిస్తారు.
నీవు శీఘ్రంగా వెళ్ళిరమ్ము అనగా. వచనము. ఆ భూతం భయంతో అదృశ్యమైనది. తరువాత పితృదేవతలు జమదగ్ని పై కోపం పుని సాక్షాత్కరించి అతడితో నీవు శ్రాద్ధం చేయాలని తలంచి దానికి లోపం కలిగినా ఓరుకున్నావు అని అన్నారు. ముంగిసవై పుట్టుము అని శపించారు. అప్పుడు వారికి జమదగ్ని సాష్టాంగ నమస్కారం చేసి తపస్సు చేసేవారికి కోపగించటం తగదని తలచి తప్పు కనబడుతున్నప్పటికీ క్రోధభూతాన్ని కోపించలేదు. ఆట వెలది. అమిత తేజస్వులారా, నా తప్పు సహించి నన్ను దయతో చూచి శాపవిముక్తిని ప్రసాదించండి అని వినయ సంపన్నుడై ప్రార్థించాడు. అంతట పితృదేవతలు ప్రసన్నులే. వచనము. ఏనాడు నీవు పండితులైన బ్రాహ్మణులు ఒప్పుకొనేటట్లుగా మహాధర్మమును అధమధర్మంగా నిరూపిస్తావో ఆనాడే నీకు శాప విముక్తి అవుతుంది అని నిర్ణయించి చెప్పారు. ఆ ముంగిస ఆ విధంగా సదస్సులతో సక్తుప్రస్తుడి కథ చెప్పి తగిన మాటలతో ధర్మరాజు అశ్వమేధయాగాన్ని ఆక్షేపించి శాప విముక్తిగాంచి ఆనందిస్తూ అదృశ్యమైనది అని ఈ విధంగా వైశంపాయనుడు జనమేజయుడికి ధర్మరాజాశ్వమేధ వృత్తాంతాన్ని సవిశేషంగా పొగడదగినట్లుగా చెప్పగా తరువాతి ఆశ్రమవాసపర్వ ప్రథమాశ్వాస ప్రారంభముతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. ఆశ్వాసాంతము. శార్దూల విక్రీడితము. భక్తి ప్రకాశంచేత వికసించిన మునీశ్వరుల చిత్త పద్మాల జ్ఞాన పరిమళంచేత కూడిన తేజోమయ శరీర రూపంచేత వెలిగేవాడా. రాగద్వేషాదుల నుండి విముక్తిగాంచిన ఏకాగ్రచిత్తులతో ఏకమై ఆనందించేవాడా. చిన్ముద్రేందు ఎల్లప్పుడూ జాగరూకుడవై యుండేవాడా. స్వేచ్ఛావిహారం చేసే బుద్ధికి దూరంగా ఉండేవాడా. ఉత్తమమైన సంస్కార విశేషంచేత గోచరించేవాడా. కందము. జరామృత్యువులు అంటని మోక్షమును ప్రసాదించే పాదారాధనం కలవాడా. సంసార సాగరమును తరించిన వారే వందిమాగధులుగా కలవాడా. వేదాలు కర్తవ్యాలుగా విధించే యజ్ఞాల స్వరూపమైనవాడా. సుషుమ్న అనే నాడియే చల్లని వీవనగా కలవాడా. మాలిని. షట్కమల వీధిలో సంచరించే విలాసం కలవాడా. ప్రాణాయామంచేత ప్రాప్తించే సుస్థిర జీవాత్మ సాంగత్యం కలవాడా. అద్భుతంగా వికసించిన సహస్రారకమలం నుండి స్రవించే అమృతధారయే స్వరూపంగా కలవాడా. యోగాదులు నిరూపించిన ఆనందమార్గం కలవాడా. గద్యము. కీర్తి కలవాడు. సంస్కృతాంధ్రభాషా కవిమిత్రుడు, కొమ్మనమంత్రి కుమారుడు, బుధపుజనంచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజీ రచించిన శ్రీ మహాభారతంలో అశ్వమేధ పర్వములో సర్వము చతుర్థాశ్వాసం ముగిసింది. అశ్వమేధ పర్వంలోని చతుర్థాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతంలో అశ్వమేధ పర్వం ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము